ఓం నమో వెంకటేశయ్య. శ్రీవారి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీవారి గురించి మరికొన్ని విషయాలు మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మనకు బాగా తెలిసినటువంటి శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, తర్వాత వెంకటేశ్వర అవతారం, వెంకటేశ్వరుని గురించి చెప్పుకున్నాం. ఏంటంటే శ్రీరాముడిగా పుట్టి ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, ఓ తండ్రికి ఇవ్వాల్సిన విలువ, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, అన్ని రకాలుగా ఒక అన్నగా ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని చెప్పాడు. అదే శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదో చెప్పాడు. శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించి ఆయన మౌనం వెనుక దాంతో పాటు ఆయనకున్నటువంటి ఎంతో ఓర్పు వెనుక ఉన్న కారణం, ఆ ఓర్పు ఈ కలియుగంలో ఎందుకు కావాలో చెప్పడానికైనా శిలామూర్తిగా అక్కడ వెలిసి ఉన్నాడండి. ఎందుకంటే కలియుగంలో భక్తులకు పూర్తిగా భక్తి నశించి ఉంటుంది. అదే విధంగా ప్రజలు అన్యాయం, అధర్మం, అవినీతి, అసత్యం వీటి మధ్య బతుకుతుంటారు. కాబట్టి ఏ ఒక్కరిలో నిజాయితీ ఉండదు, ఏ ఒక్కరూ నిజం చెప్పరు, ఏ ఒక్కరు కూడా ధర్మంగా ఉండరు, ఏ ఒక్కరు కూడా మంచి మాట్లాడరు, మంచి పట్ల ఇంట్రెస్ట్ చూపించరు. ప్రతి ఒక్కరికి చెడు పట్లే ఎక్కువ ఇంట్రెస్ట్, వ్యామోహం ఉంటుంది. చెడు పనుల పట్లే ఎక్కువ వ్యామోహం ఉంటుంది. అట్లాంటి మనుషుల మధ్య బతుకుతున్నటువంటి కొందరు ఉత్తమమైన భక్తులకు కానీ మనుషులకు కానీ ఓర్పు చాలా అవసరం. ఎందుకంటే మనం చాలానే చూసుంటాం. ఎవరైనా కొందరికి అసత్యం పలికితే నచ్చదు, కొందరికి అన్యాయం వల్ల చాలా విపరీతమైన కోపం వస్తుంటుంది, కొందరికి అధర్మం జరుగుతూ ఉంటుంది, కళ్ళ ముందు చూస్తూ ఏం చేయకుండా ఏం చేయలేము. ఆ తర్వాత అవినీతి, ఇట్లాంటి మాత్రము కొంచెం కూడా మంచి లేనటువంటి వాళ్ళ మధ్య బతుకుతున్నప్పుడు ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంటాయి. సో ఆ గోవిందుడు అందుకే ఓపిక చాలా అవసరం అన్నట్టు, సమయంతో పాటు అన్నీ మారుతూ వస్తాయి. కాబట్టి కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది అన్నట్టు మనం ఆ ఓపికతో ఉండాలని ఆయనే ఓపిక పట్టి అక్కడ శిలామూర్తిగా వెలిసి నిలబడి ఉన్నాడన్నమాట. అంటే కాసేపు ఒక 10 నిమిషాలు నిలబెట్టుకుంటేనే మనకు ఎంతో వస్తుంది. అట్లాంటిది యుగం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన అట్లా నిలబడే ఉన్నాడంటే ఎంత ఓపిక కావాలి. మనం ఎంతోమంది చేస్తున్నటువంటి తప్పులను సహించి అలా ఓర్పుగా ఉండాలంటే ఎంత కావాలి. మామూలుగా మనకి ఎవడైనా ఏదైనా చేస్తూ ఉంటే విపరీతమైన కోపం వస్తుంది, వాడిని ఇది చేసేయాలన్నంత కోపం వస్తుంది. జరుగుతున్నటువంటి అన్యాయాలు, జరుగుతున్నటువంటి అసత్యం చూస్తే విపరీతంగా వస్తుంది కోపం. అలాంటి కోపాన్ని కూడా ఆయన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని ఒక తండ్రిలా మనల్ని పాలిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ ఓర్పుని మనం ఆదర్శంగా తీసుకొని మన పనిని మనం చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో మనకు వస్తున్నటువంటి ఆ కోపాన్ని తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే తప్పదు. ఎందుకంటే ఈ కలియుగంలో ధర్మం అనేది ఒకే పాదం మీద నడుస్తుంటుంది. ఎవరి దగ్గరగానూ మంచితనం అనేది ఉండదు, ఎవరు ధర్మంగా ఉండరు, ఎవరు సత్యం పలకరు, అట్లా ఉంటారు. అలాంటి నీతి నిజాయితీగా సత్యం పలుకుతూ ధర్మంగా ఉండడమే ఈ రోజుల్లో ఒక గొప్ప విజయం. అలా బతికిన వాళ్ళని ఎవరు చుట్టుపక్కల వాళ్ళు గుర్తించకపోవచ్చు, కానీ నిన్ను ఆ దేవుడైనటువంటి శ్రీవారు గమనిస్తూనే ఉంటారు. ఎవరైతే అలా బతుకుతుంటారో వాళ్ళని హక్కులు చేర్చుకుంటారు. ఈరోజు మనకు కష్టాలు రావచ్చు, అవన్నీ పూర్వజన్మం ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలు. అవి మనం అనుభవించేసిన తర్వాత మనకి ఉత్తమమైన జీవితం వస్తూనే ఉంటాయి.
మనం ఎన్నోసార్లు జన్మిస్తూనే ఉంటాం, మనకు గోవింద జీవితం వస్తూనే గోవింద ఉంటాయి. కానీ గోవింద నువ్వు హరే చేసినటువంటి కృష్ణ కర్మని తప్పుగా హరే నువ్వు కృష్ణ గోవింద అనుభవించాలి. గోవింద ఎందుకంటే హరే ఏ రమ రోజైతే హరే రమ. నీ ఆత్మ ఇతరులను ఈ కష్టపెట్టడం వల్ల, లేదా ఇతరులను బాధ పెట్టడం వల్ల, ఇతరులకి ఏమైనా చేయడం వల్ల వచ్చి నువ్వు పడినట్టు ఆనందాన్ని నువ్వు పడి దాన్ని ఆ కర్మ ద్వారా మనము ఇది చేసుకోవాలి. ఎందుకంటే అది మన యొక్క ధర్మం. మనకి జన్మనిచ్చినటువంటి వాడికి మనకి ఎటువంటి యొక్క కర్మలు ఉన్నాయో అవి అతనికే తెలుసుంటాయి, మనకు తెలియదు. నీ కర్మ ఫలితాలన్నీ నువ్వు అనుభవించాల్సింది. అది ఈ జన్మ ఈ జన్మల యొక్క రహస్యం, ఈ సృష్టి యొక్క రహస్యం. ఈ సృష్టిని ఆ శ్రీవారు ఎలాగో వివిధ రకాలుగా అవతరించి కాలంతో పాటు కాపాడుకుంటూ వస్తాడు. అది అది ఆయన ధర్మం. ఈ సృష్టిని కాపాడుకోవడం, మనల్ని కాపాడుకోవడం అది ఆయన ధర్మం. మన ధర్మం ఆయన నేర్పించినటువంటి బాటలో బతికి మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవడం, ఇతర జీవుల పట్ల మంచి దృక్పథాన్ని కలిగి ఉండడం, కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, కరుణతో బతకడం అనేది అల్టిమేట్లీ విన్. ఈ రోజుల్లో అదైతే చాలా అరుదు. అలా బతికేటోళ్ళు ఉన్నారు కాబట్టి కలియుగం ఇప్పటి వరకు అలాంటి పుణ్యాత్ముల వల్ల ఈ కలియుగం అంతవరకు అంతో ఇంతో బాగుంది. ఆ శ్రీవారి వల్ల, ఆయన పూజల వల్ల, ఆయనకు చేస్తున్నటువంటి మన సేవల వల్ల, ఆయన కరుణతో మనల్ని కాపాడుకుంటూ మనలో ఉన్నటువంటి ఉన్నతమైన మనుషుల ద్వారా కొంత కరుణను సంపాదించి ఈ లోకాన్ని పాలిస్తూ ఉన్నాడు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎవరో ఎట్లా ఉన్నారని కాదు, మనం ఎలా బ్రతకాలి, ఆ శ్రీవారు మనకి ఏం నేర్పించాడు, ఏం చెప్పాడు. శ్రీవారు శ్రీరామునిగా అవతరించినప్పుడు మనకి ఏం చెప్పాడు, ఎలా బతకాలని చెప్పాడు, ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి, ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఒక భార్యకు భర్తగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, స్నేహితుల పట్ల. యాక్చువల్లీ శ్రీరామునికి మించిన వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి శ్రీరాముడే వానర సహాయం తీసుకుని తన భార్యని కాపాడుకోవడానికి, లేదా భార్యని తెచ్చుకోవడానికి తన సోదరులను, తన యొక్క వానర సైన్యాన్ని ఉపయోగించుకున్నాడు. అంటే ఒక దేవుడు, ఆయన చాలా శక్తులు ఉన్నాయి, రామబాణానికి తిరగలేదు. అట్లాంటి వాడు ఒక్క బాణంతో రావణాసురుని అంతం చేసి ఎంతోమంది రాక్షసులను అంతరించినట్టు ఆ నారాయణమూర్తికి ఇదొక విషయమా చెప్పండి? లేదు. కానీ ఆయన ఎందుకలా అట్లాంటి పనులు చేయలేదు? ఆయన మనకు ఒక నరుడిగా పుట్టి నారాయణుడు ఆయనే. కానీ ఏ రోజు కూడా తనకున్నటువంటి పవర్స్ కానీ, ఒక రాజుగా కానీ, ఎటువంటి ఎన్నో పవర్స్ ఉన్నాయి ఆయనకు తెలుసు. ఆయన బాణం శక్తివంతమైనది. ఆయన నడవడిక వల్ల, ఆయన సంపాదించుకున్న పుణ్యం వల్ల ఆయనకి ఈ సమస్త సృష్టి ఆయనకి తోడుగా ఉంది. అది ఆయనకి తెలుసు. కానీ ఏ రోజు కూడా తను ఆవేశపడకుండా ఆ శ్రీవారు ఎంతో ఓపికతోటి ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, స్నేహితుల పట్ల ఎలా ఉండాలి, ఒక అన్నదమ్ముల పట్ల ఎలా ఉండాలి, ఒక కొడుకు తండ్రి పట్ల ఎలా ఉండాలి, ఒక భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, అలా ఉన్నాడు. కొందరు శ్రీవారిని ఏదో అనుకుంటారు, సీతమ్మను అడవిలో వదిలేశాడు అని. లేదు, ఆయన ఒక చాకలివాడన్న మాటకి అలా చేశాడు. ఎందుకంటే అది మనకు చెప్పాలి నీతి కాబట్టి. మనం ఆయనలాగా చేస్తే చిలివిడిగా అయిపోతాం. మరి కొన్నింటికి తన భార్య పట్ల ఉన్న ప్రేమ ఆయనకి తెలుసు. ఆమె తెలియదా? సీతమ్మ అంటేనే ఒక శ్రీలక్ష్మి దేవి ప్రతిరూపం. ఆమెను ఆమె మీద చిన్న మచ్చ పడకూడదు అనేది ఆయన ఒక భర్తగా ఆయనకున్నటువంటి ఆలోచన. ఆమె భర్త ఆయనకు ఆమె భర్త మీద పూర్తి అవగాహన ఉంది. ఆమంటే ప్రేమ, విపరీతమైనటువంటి ఇష్టం అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆమంటే ప్రాణం ఆయనకి. అట్లాంటి తన ప్రాణాన్ని సైతం బాధ పెట్టాడంటే అర్థం చేసుకోండి, తన ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ప్రజలు ఎలా బతకాలనుకుంటున్నాడు, మన చేత ఆయన తన ద్వారా ప్రజలకి, సమాజానికి ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి. అట్లాగే శ్రీకృష్ణ అవతారంలో కూడా ఆయన ఎన్నో నిందలు పడ్డాడు. ఆయన ఎన్నో మందిలో నిందలు పడ్డాడు, కానీ ధర్మాన్ని కాపాడాడు. ఆయన యొక్క లక్షణమే అది, ధర్మాన్ని కాపాడు. ఇప్పుడు శ్రీవారిగా ఆయన ఉంటూ మౌనంగా ఉంటూ ఈ కాలానికి ఇదే కరెక్ట్ అనుకున్నాడు. శ్రీరాముడిగా ఉన్నప్పుడు రామబాణంతో నడిచి బతికాడు.
కృష్ణుడిగా ఉండి కూర్చొని కురుక్షేత్రాన్ని నడిపించాడు. ఇప్పుడు నిల్చొని కలియుగాన్ని నడిపిస్తున్నాడు ఆయన. అట్లాంటి గొప్పవాడు శ్రీవారు. అటువంటి శ్రీవారి నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవడం అనేది కూడా కొందరే తెలుసుకుంటున్నారు. ఆ కొందరే ఆయనలా బతకాలనుకుంటున్నారు. ఆయనలా బతకాల్సిన అవసరం లేదు. ఆయనలో ఉన్నటువంటి కొన్ని ఉత్తమమైన లక్షణాలను తీసుకొని మనం ఆచరిస్తే చాలు. ఆయన మనం ప్రేమించినట్టే, ఆయనతో మనం నడుస్తున్నట్టే. ఆయన మౌనంగా కూర్చొని మనల్ని కాపాడుకుంటూనే ఉంటాడు. ఆయన్ని భక్తితో ఆశ్రయించిన వాళ్ళు ఆయన కాపాడుకుంటాడు. అది ఆయన సృష్టి ఆరంభంలోనే చెప్పాడు. సో మరికొన్ని విషయాలు మరో వీడియోలో చెప్తానండి.